నిహారిక కంటే గొప్పగా ఆలోచించావు. నువ్వు సంతోషంగా బతకడానికి డబ్బులిప్పించే బాధ్యత నాది. అలాగే నీకే కష్టం వచ్చినా నువ్వు మా ఇంటికి రావచ్చు. కూతుర్ని చూడాలనిపించినప్పుడు కూడా ఇక్కడికి రావచ్చు. సరే, ఇక నేను బయలుదేరుతాను. మా ఇంటి పరువు మంట కలపడానికే నా ఇంటికి కోడలిగా వచ్చావు. జరిగిందేదో జరిగిపోయింది. ఈ సమస్య ఇంత సున్నితంగా పరిష్కారం అవుతుందని నేను అనుకోలేదు. ఇక నుంచైనా బుద్ధిగా ఉండండి. మన ఇంట్లో జరిగే కథలు మరి ఏ ఇంట్లోనూ జరగవు. అవని వలన అన్ని విషయాలు బయటపడ్డాయి. లేదంటే ఇంకెంతకాలం వీళ్ల మోసంలో బ్రతికే వాళ్ళము. పదవే. అవని రామ్మా. రామ్మా. నీ గురించి ఆలోచిస్తుంటే తల 1000 ముక్కలైపోతుందనిపిస్తుంది. నా గురించా? అంతలా ఏం ఆలోచిస్తున్నావు? నాదో పెద్ద ధర్మ సందేహం. ఏంటది? సూటిగా అడుగుతాను, నీటుగా సమాధానం చెప్పాలి. మరి అడుగు. నిన్ను కడుపున 9 నెలలు మోసిన కన్నతల్లెవరు? కోమలి. నువ్వంటే ఇష్టం లేకుండా నిన్ను పెంచుతున్న తల్లెవరు? నిహారిక. కదా. మరి కోమలి కావాలా నిహారిక కావాలా అని మోన్లో నిలబెట్టి జడ్జి అడిగినట్టు అడిగితే నిహారిక నీ తల్లి అయినట్టు అటెందుకు వెళ్ళావు? ఈ మాత్రం దానికేనా బుర్ర పగిలిపోతుందన్నా? నీకిది చిన్న విషయంలా ఉందేమో కాని నాకైతే ఇది చాలా పెద్ద విషయం. వెరీ సింపుల్ ఇల్లరికం. నీకర్థమయ్యేలా చెప్తాను. ఓసారి నీ చేతికున్న రింగ్ ఇవ్వు. ఆ ఎందుకు? నీ ధర్మ సందేహం తీరాలా వద్దా? తేరాలి. అయితే ఇవ్వు. ఏం చేస్తుందబ్బా? అబ్రకదబ్రా రింగు మాయమంటుందా ఏంటి? నువ్విచ్చిన రింగు ఎందులో ఉందో చెప్పు. ఓ, ఇందులో ఉంది. నేను అడిగిన దానికి నువ్వు చేస్తున్న దానికి సంబంధం ఏంటి? బంగారం ఏ చేతిలో ఉందో ముందే తెలిస్తే నువ్వే హ్యాండ్ సెలెక్ట్ చేసుకునేవాడివి. రైట్ హ్యాండే. ఆన్సర్ వచ్చేసింది ఇల్లరికం. ఈ చెయ్యి కోమలి, ఈమె దగ్గర డబ్బు లేదు. ఈ చెయ్యి నిహారిక, ఈమె దగ్గర చాలా డబ్బుంది. సో కోమలి దగ్గరుంటే అడుక్కు తినాలి, నిహారిక దగ్గరుంటే దర్జాగా బతకొచ్చు. కోమలి దగ్గరుంటే ఓన్లీ కోమలి కూతుర్ని, నిహారిక దగ్గరుంటే వేదవతి మనవరాల్ని, ఘట్టమనేని శౌర్యాని. ఆ సౌండ్ ఎంత బాగుందో! ఇక్కడుంటే అన్నీ అనుభవించొచ్చు. ఫ్యూచర్ లో వేదవతి గారి హోదాని కూడా కొట్టేయచ్చు. ఏం కావాలి? ఏం అవసరం లేదు మేడం, మిమ్మల్ని అభినందించాలని వచ్చాను. ఎందుకు? శౌర్య ప్రాబ్లం చాలా పెద్దది, మీరు చాలా సింపుల్ గా క్లియర్ చేశారు. మీరు సూపర్ మేడం. అందుకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. థ్యాంక్స్. అభినందనలే కాదు, మీకు గిఫ్ట్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను. అవునా? ఏంటది? ఇస్తాను, కానీ మీరు తిరిగిచ్చేయాలి. అదేంటి? ఎవరైనా గిఫ్ట్ ఇచ్చి తిరిగి తీసుకుంటారా? ఇంతకీ ఏంటా గిఫ్ట్? నేను చెప్పిన తర్వాత కాదు అని అనకూడదు, కారణము అడగకూడదు. సరే అయితే ఏం అడగను. నువ్వేదిస్తే అది తీసుకుంటాను,
నువ్వేం చెప్తే అది చేస్తాను. అయితే చెప్పేస్తున్నా. నేను మీకు కళ్ళు మూసుకుని ముద్దు పెడతాను. మీరు తిరిగి కళ్ళు మూసుకుని నా ముద్దు నాకు ఇచ్చేయాలి. దానికి కళ్ళెందుకు మూసుకోవడం? అదిగో కారణం అడుగుతున్నారు. అడగనని అన్నారు కదా. అది కాక నేను మీకు మొదటిసారి ముద్దు పెడుతున్నాను కదా, అందుకే నాకు కొంచెం సిగ్గు. కారణం చెప్పనన్నావు, మరి నువ్వే చెప్పేశావు. మొత్తం చెప్పలేదుగా, సగమే చెప్పాను. అమ్మ దొంగ. సరే అయితే నేను ముందు మీకు ముద్దు పెడతాను, మీరు తర్వాత నన్ను పట్టుకుని ముద్దు పెట్టాలి. ఏంటో నీ ముద్దులు గోల. రెడీ? రెడీ. థ్యాంక్స్ ఫర్ యువర్ గిఫ్ట్. ఇట్స్ ఓకే. ఇప్పుడు నాకు మీరు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేయాలి. రెడీనా? రెడీ. క్లోజ్ యువర్ ఐస్. అక్షయ, అరే అక్షయ ఎక్కడా? ఇక్కడే. ఇంకొంచెం ముందుకు రండి. ఎందుకు? ఎందుకు ఏంటి అని అడగకూడదు. సరే సరే.